నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, నేను మొన్న వీరమాచినేని గారి గురించి ఒక క్వశ్చన్ అడిగాను కదా. సో దాని మీద ఆయన ఒక రియాక్షన్ ఇచ్చారు. సో అది 22 minutes ఆ వీడియో ఉంటే నాకు ఆయన ఒక 10 to 15 minutes అంటే కొన్ని సంవత్సరాల నుంచి డాక్టర్స్ని, వైద్యుల్ని, వీళ్ళందరినీ కూడా దేవుళ్ళలా భావిస్తారు అందరు ప్రజలందరూ కూడా. అలాంటి వారిని కూడా ఈయన వాడు వీడు సిగ్గులేదు ఆయనకి చెప్పడానికి కూడా రావు అలాంటి మాటలు మాట్లాడారు. కాబట్టి నాకు అనిపిస్తుంది ఈ డాక్టర్లు అందరికన్నా నాకు వీరమాచినేని గారే పెద్ద డాక్టర్గా అనిపిస్తున్నారు. అసలు మీరు ఏం చదువుకున్నారు సార్? నా విషయానికి వస్తే నేను మామూలుగా అందరిలాగే డాక్టర్స్ లాగే ఎంబీబీఎస్ చదివానమ్మా. డొనేషన్ కట్టి నేనేం చదవలేదు, గవర్నమెంట్ కాలేజ్లో చదివాను. ఓకే. సో అది కూడా గవర్నమెంట్ టెక్నికల్ కాలేజ్ చదివాను. మార్కులు కూడా బాగానే వచ్చాయి. తర్వాత నా లక్, తల్లిదండ్రుల కృషి, స్నేహితులు అందరూ కలిసి సమాజం నన్ను ప్రోత్సహించడం వల్ల తర్వాత ఎండీ చేశాను అనమాట. ఓకే. అది కూడా మన తిరుపతి దేవస్థానం తిరుపతిలో ఆ భగవంతుడి ఆశీస్సులతో చేశాను నేను. ఓకే. సో అక్కడ కూడా నేనే డొనేషన్ కట్టలేదు, రూపాయి కూడా కట్టలేదు. సో మాదే బిజినెస్ ఫ్యామిలీ కాదు, మేము బిజినెస్ చేయటం లేదు. తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూట్స్ అంటే మన కంట్రీలో రెండే నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉండేవి ఇంతకుముందు, ఎయిమ్స్, చండీగఢ్ అని. దాంట్లో కంట్రీలో నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అనమాట. కంట్రీలో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కాబట్టి అక్కడ ఒకటే ఒక సీట్ ఉంటుంది. ఓకే. సో నాకు వచ్చింది, నేను జాయిన్ అయ్యాను. అప్పుడు నేను కట్టిన ఫీజు ఎంత, 350 రూపాయలు కట్టాను. సో ఇది నా చదువు కాబట్టి నేను చాలా చిన్నోడే నేను అనుకుంటున్నాను అనమాట. ఓకే సార్, ఇప్పుడు మీరు చేసిన కాలేజీలు అన్నీ కూడా అంటే ఏమంటారు, ప్రభుత్వం చే ఆమోదించబడిన కాలేజీలు అంటారా? అవును. ఓకే. మరి మీరు ఇంత పెద్ద ఇన్స్టిట్యూట్ ఉంది విఆర్కే ఇన్స్టిట్యూట్ అని, అందులో ఎందుకని చదువుకోలేదు? విఆర్కే ఇన్స్టిట్యూట్ అమ్మా అంటే చెప్పాలంటే ఆ కాలంలో లేదు ఈ విఆర్కే ఇన్స్టిట్యూట్ అనేది. సో యూఆర్కే అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లేకపోతే యూఆర్కే ఇంటర్నేషనల్ మెడికల్ సైన్సెస్ ఏదైనా ఉందో కొత్తగా స్టార్ట్ చేస్తారో నాకు తెలియదు. అప్పట్లో లేదు. అప్పట్లో వాళ్ళు కూడా ఎంట్రన్స్ పెట్టుంటే నేను కూడా జాయిన్ అయి ఉండేవాడిని. సో ఎగ్జామ్ రాసి. సో ఇప్పుడు నేను చెప్పేదంటే, సో ఇప్పుడు విఆర్కే యూనివర్సిటీ అనేది ఒక నిజంగా ఉంటే వాళ్ళకి ఎంట్రన్స్ పెట్టమని మేము కూడా రాస్తామండి. ఈ వయసులో కూడా రాసి మా స్టాండర్డ్స్ ఏంది మేము కూడా తెలుసుకొని చూద్దాం. ఒకవేళ దాంట్లో అంత వరల్డ్ వైడ్ అంటే అంత హై స్టాండర్డ్స్ ఉన్నాయనుకోండి, మేము కూడా వాటిని పాటిస్తాం కదా. ఇప్పుడు దాకా మేము చదివిందంతా వదిలేసి ఒక పక్కన పెట్టేసి ఆ స్టాండర్డ్స్ని పాటిస్తాము. కాబట్టి ఆ స్టాండర్డ్స్ ఏంటనే మాకు ముందు తెలియాలన్నమాట. అంటే నాకు ఏమనిపించిందంటే, ముందు ఏదైనా ఒక వీడియో చూస్తున్నామంటే అందులో ఇన్ఫర్మేషన్ని బట్టి ఆయన అదే అనిపించింది. ఇప్పుడు వైద్యులు అంటే మేమైతే చేయి దండం పెడతాం. ఇప్పుడు కొత్తగా 10 సంవత్సరాల్లో 5 సంవత్సరాల్లో డాక్టర్స్ రాలేదు. ఎన్నో అంటే వైద్యం అనే మాట దగ్గర నుంచి, డాక్టర్ అనే మాట దగ్గర నుంచి ఎప్పటి నుంచో ఉన్నారు కాబట్టి అందరం చెయ్యెత్తి దండం పెడతాం. అలాంటి వారినే మా వీరమాచినేని గారు వీడు వాడు సిగ్గులేదు చూద్దాం రా అసలు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. మీరు ఎక్కడా కూడా ఆయన్ని తక్కువ చేసి మాట్లాడలేదు, కానీ ఆయన మాత్రం మాట్లాడుతున్నారు. అంటే ఆయనకి ఎన్ని డిగ్రీస్ ఉంటే ఆయన అలా మాట్లాడతారు చెప్పండి? భగవద్గీతలో అమ్మ 17వ అధ్యాయం అనుకుంటాను, దాంట్లో ఒక శ్లోకం ఉంది. అహంకారం బలం త్రోయం పరనింద్యాశుతే అహం తాస్మి పరనింద్యాత్ మమ అసూయిక అని ఉందన్నమాట. అంటే దాని అర్థం ఏమిటంటే భగవద్గీత ప్రకారము ఎవరైతే అహంకారము, క్రోధము అంటే తాము గొప్ప అనుకుంటుంటారో వీళ్ళు ఏం చేస్తారంటే అవతలని మాటికి నిందిస్తుంటారు. కానీ ఆ నిందించబడిన వీళ్ళల్లో భగవంతుడే నేను ఉన్నానని శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్తాడనమాట. సో మనం ఒకరిని నిందిస్తున్నావు అంటే నువ్వు దేవుడిని తిడుతున్నట్టు లెక్క అనమాట అది. సో అది నేను నమ్ముతాను కాబట్టి ఒకరిని తిట్టడం అనేది పాపం అని నేను అనుకుంటున్నాను. అది నేను చెప్పింది కాదు, భగవద్గీత శ్రీకృష్ణుడే చెప్పింది. సో ఒకరిని అనవసరంగా మనం ఎప్పుడు తిట్టకూడదు. ఏదైనా ఒకటి వచ్చిందనుకోండి, ఒక డిస్కషన్ లాగా ఉంచాలి, డిబేట్ లాగా ఉంచాలి. పరనింద అనేది చేయడం అనేది చాలా తప్పు. ఎందుకంటే ఒకవైపు మనం వేలు చూపిస్తే వెనక్కి తిరిగి 4 వేలు చూపిస్తుంది, అందరికీ తెలిసిందే. అది ఎవ్వరూ తప్పులకు అతీతులు కాదు. సో మనం మానవ మాత్రలో మనం చాలా చిన్నవాళ్ళం, అది మనం గుర్తుపెట్టుకోవాలి. అది నేను చెప్పదలుచుకుంది. అది డాక్టర్ అయినా సరే ఎవరైనా సరే ఇది అందరికీ అప్లై అవుతుంది. సార్, ఇప్పుడు ఎవరైనా పేషెంట్స్ ఒక ప్రాబ్లం ఉందని చెప్పి మీ దగ్గరకు వచ్చారనుకో, మీరు మెడిసిన్స్ ఇస్తారు, అవన్నీ ఇవన్నీ అన్నీ ఇస్తారు కదా. ఇవన్నీ లేకుండా అసలు ఈ ప్రాబ్లమ్స్, ఆపరేషన్స్ కానీ ఈ మందులు కానీ ఏమి గోల ఏమీ లేకుండా సార్ చెప్పే డైట్, కీటో డైట్ ద్వారా మొత్తం తగ్గించేస్తాను అంటున్నారు. ఇప్పుడు ఇవన్నీ తీసేసి మొత్తం ఇండియా అంతా కూడా ఎక్కడైతే ఆయన డైట్ వాడాలనుకున్నారో వాళ్ళందరూ కూడా ఈ టాబ్లెట్లు అన్నీ మానేసి అది ఒక్కటి వాడితే సరిపోతుంది అంటారా? అప్పుడు మీ డాక్టర్ల పరిస్థితి? తప్పకుండా అమ్మ. నాకు తెలిసి మన సెంట్రల్ గవర్నమెంట్ కానీ మన స్టేట్ గవర్నమెంట్ కానీ నేను విజ్ఞప్తి చేసిందంటే, ప్రధాని మోడీ గారికి తర్వాత మన రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేసిందంటే వెంటనే ఈయన కన్సిడర్ చేసి మొత్తం మన దేశంలో ఉండే డైట్లన్నీ నిషేధించి కీటో డైట్ ప్రవేశపెట్టాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే కీటో డైట్ ప్రవేశపెట్టిన తర్వాత ఏమవుతుందంటే వాళ్ళు చెప్పిన ప్రకారం బరువు తగ్గిపోతారు.
సో బరువు తగ్గిన తర్వాత ఏమవుతుంది, భూభారం కూడా తగ్గిపోతుంది. ఆ భూభారం ఎలా తగ్గుతుంది అనేది మనకందరికీ తెలిసిందనమాట. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నిజంగా కీటో డైట్ ఉండడం చాలా మంచిది. ఎందుకంటే మన ఇండియా ఆల్రెడీ ఓవర్ పాపులేషన్ అయిపోయింది. సో పాపులేషన్ తగ్గించుకోవాలి కదా మనం. డెఫినెట్గా కీటో డైట్ అనేది నేను ఒప్పుకుంటాను, చేయాల్సిందే. ఓకే. అప్పుడు ఈ 150 కోట్ల ఉండే జనాభా కొంచెం తగ్గి 100 కోట్ల కన్నా వస్తుందని నా కోరిక అనమాట. ఓకే. సో నేను తప్పకుండా అటువంటి దాంట్లో వీఆర్కే డైట్ని నేను సమర్థిస్తాను. ఓకే. అయితే ఇలా అయితే ఈ డైట్ వాడమంటారు. అంటే భూభారం తగ్గించడమే కదా. భూభారం తగ్గించడానికి అప్పుడు పాతకాలంలో శ్రీకృష్ణుడు ఆయన జన్మించి పెద్ద పెద్ద యుద్ధాలు జరిగినాయి. ఇది మన మహాభారత యుద్ధం, ఇటువంటివి జరిగినాయి. సో ప్రతిసారి ఒక యుగంలో ఒక పరమాత్ముడు ఉద్భవించినట్లు, అంటే త్రేతాయుగంలో మన శ్రీరాముడు, తర్వాత ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు వచ్చినప్పుడు మన కలియుగంలో మన ఇప్పుడు ఎవరు చెప్పారు కదా వీఆర్కే గారు ఉద్భవించారు. ఎక్కడ శ్రీనగర్ కాలనీ అమ్మ ఆయన ఉండేది అని నేను అనుకుంటున్నాను. ఓకే. ఉండొచ్చు. డెఫినెట్గా వెంటనే ఆయన గుర్తించి శ్రీకృష్ణుడు ఇంకో అవతార రూపంగా గుర్తించాలని నేను మన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను ఓకే. అన్నమాట.